ఓం నమో వెంకటేశాయ. శ్రీలక్ష్మీ వల్లభారంభాం వికనో మునిమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీవారి వైఖానస వైభవం ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సుమాంజలి తెలియజేసుకుంటున్నాను. చక్కగా నా వీడియోలను మీరు ఆదరిస్తూ ముందుకు తీసుకెళ్తున్నందుకు మరీ మీకు రుణపడి ఉంటానని తెలుపుకుంటూ చక్కగా ఇవాళ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఏంటి వీడియో అంటే, తిరుమల క్షేత్రంలో క్షేత్రపాలకుడు ఎవరు? అన్ని ఆలయాలకి క్షేత్రపాలకుడు ఉంటారు కదా, అలా తిరుమల క్షేత్రానికి క్షేత్రపాలకుడు ఎవరు? ఎప్పుడైనా ఎవరైనా ఆలోచించారా? ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడు ఎవరు? ఎవరైతే ఎక్కడున్నారు, ఏ ప్రదేశంలో ఉన్నారు, ఆయనకి నిత్య పూజలు జరుగుతున్నాయా, అసలు ఎవరు? ఇలాంటి విషయాలన్నీ కూడా మీకు తెలియజేయడం కోసం ఇవాళ వీడియోలో మీ ముందుకు వస్తున్నాను. తిరుమల క్షేత్రం గురించి మరిన్ని విశేషాలు చెప్పాలని ఈ వీడియోతో ప్రారంభిస్తున్నాను. చక్కగా అందరూ వింటున్నారు చాలామంది, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వీలుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎక్కువ మందికి షేర్ చేయడం ద్వారా మంచి విషయాలు నలుగురికి ఉపయోగపడతాయి అనేది నా ఆలోచన. చక్కగా ఇవాళ నుంచి ఒక సిరీస్గా మనం తిరుమల ఆలయంలో ఉండేటువంటి రకరకాలైనటువంటి విశేషాలు, ఆలయం చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయి, ఆలయం లోపల ఏ ప్రదక్షిణాన్ని ఎలా ఏ పేరుతో పిలుస్తారు, ఏ ప్రదేశాన్ని ఏ పేరుతో పిలుస్తారు, ఎందుకు వాడుతారు, అలా పూర్తిగా అది ఆదివరాహ క్షేత్రం కాబట్టి వరాహస్వామితో ప్రారంభించుకొని చక్కగా తిరుమల ఆలయం మొత్తం ఎలా ఉంటుంది, ఏమేమి ఉంటాయి, ఏమేం చేస్తారు అనేది ఒక సిరీస్గా మనం స్టార్ట్ చేసుకుంటూ ఉన్నాం ఈ వీడియోతో. ఎవరైతే తిరుమల విశేషాలు తెలుసుకోవాలనుకుంటున్నారో వారందరూ కూడా మీ కామెంటును పెట్టి నాకు ఉత్సాహాన్ని తెలియజేయండి. అంటే ఎంతమంది వినాలనుకుంటున్నారో నాకు తెలుస్తుంది. దయచేసి ఈ యొక్క అంశాన్ని మాత్రం మీరు గమనించి, తిరుమల విశేషాలు మేము తెలుసుకోవాలి, ఆలయం గురించి మేము తెలుసుకోవాలి అనుకున్న వారంతా కూడా మీ కామెంటుని తెలియజేయండి. చక్కగా వీడియోలోకి వెళ్ళిపోదాం. తిరుమల క్షేత్రం యొక్క క్షేత్రపాలకుడు ఎవరు అని అడిగితే ఎప్పుడైనా మీకు సందేహం వచ్చిందండి? అన్ని క్షేత్రాలకి క్షేత్రపాలకుడు ఉంటాడు. కొన్ని క్షేత్రాలకి ఆంజనేయ స్వామి ఉంటారు, కొన్ని క్షేత్రాలకి కాలభైరవ స్వామి ఉంటారు. ఇలా రకరకాలుగా ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క క్షేత్రపాలకుడు ఉంటారు. తిరుమలకి ఎవరా అని మనం ఒక్కసారి ఆలోచిస్తే, ఒక్కసారి గమనిస్తే, తిరుమల క్షేత్రానికి సాక్షాత్తు ఆ పరమశివుడే క్షేత్రపాలకుడుగా ఉన్నాడు. ఎంత ఆశ్చర్యమో కదండి. శివాయ విష్ణు రూపాయ అన్నట్టుగా శివకేశవులకి అభేదం లేదని తెలియజేయడం కోసమే చక్కగా ఇంత పెద్ద వైష్ణవ క్షేత్రానికి ఆ పరమశివుడు క్షేత్రపాలకుడుగా ఉంటున్నాడు. ఇది మనందరం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్య విషయం. తిరుమల క్షేత్రానికి క్షేత్రపాలకుడు శివుడు. సరే, అయితే మరి ఎక్కడున్నాడు ఈ క్షేత్రపాలకుడు? క్షేత్రపాలకుడు అంటే ఆలయంలో ఉండాలి కదా అంటే మనందరం గమనించే ఉంటాం, లేదా ఈసారి గమనించకపోతే తిరుమలకు వెళ్ళినప్పుడు గమనించండి. ఆ ధ్వజస్తంభం ఉంటుంది కదండి, వెండి వాకిలి ముందుగా ధ్వజస్తంభం దగ్గర బలిపీఠం ఉంటుంది. పెద్దగా బంగారు తాపడం వేసి నిత్యం బలి వేసేటువంటి పీఠం. ఆ పీఠానికి ఈశాన్య భాగంలో సుమారు 1.5 నుంచి 2 అడుగుల ఎత్తులో ఒక శివలింగాకృతిలో ఒక రాయి ఉంటుంది. అదే స్వామివారి క్షేత్రపాలకుడైనటువంటి మహాశివుని రాయిగా ఇప్పుడు మనం చెప్పుకుంటూ ఉన్నాం. దీనికి పూర్వాంగంగా ఏం జరిగింది అంటే, మొదలు క్షేత్రపాలకుడైనటువంటి శివుడికి ఇక్కడే వివిధ రకములైనటువంటి ఆరాధనలన్నీ కూడా జరుగుతూ ఉండేవి. క్షేత్రపాలకులకి ఏమైతే జరగాలో అవన్నీ కూడా. అలాగే ఏకాంత సేవ అయిన తర్వాత ఈయనే క్షేత్రపాలకుడు కాబట్టి ఆ స్వామివారి కుంచికోల, బీగాలు, ఇలాంటివన్నీ, బీగాలంటే తిరుపతి భాషలో తాళాలు అని, ఈ తాళాలు ఇవన్నీ కూడా ఆ క్షేత్రపాలకుని చెంత ఉంచి అర్చకులంతా వారి ఇళ్లకు వెళ్ళేవాళ్ళు. మళ్ళీ పొద్దున సుప్రభాతంకి వచ్చేవాళ్ళు. అక్కడ క్షేత్రపాలకుడికి నమస్కారం చేసుకొని తిరిగి మళ్ళీ ఆయన అనుజ్ఞతో ఆ తాళాలన్నీ కూడా ఓపెన్ చేసేవాళ్ళు. అలా జరుగుతూ ఉండగా ఒకానొక రోజు క్షేత్రపాలకుడైనటువంటి మహాశివుడు భీకర రూపంతో అలా ఆలయాన్ని సంరక్షిస్తూ ఉండగా ఆ రాయి కింద పడి ఒక బాలుడు మరణించాడట. ఆ రోజు నుంచి మొదలుకొని ఇలా ఇంకెప్పుడు జరగకూడదు అని చెప్పి ఆ క్షేత్రపాలకుడిని తీసుకువెళ్ళి ఇప్పుడు మనందరం చూస్తున్నటువంటి గోగర్భం డ్యామ్, పాండవ తీర్థం అంటారు దాన్నే, ఆ ప్రదేశంలో ఒక ఆలయం కట్టి
అక్కడ ఈ క్షేత్రపాలకుడిని ఉంచారట. అలా ఉంచిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఆ క్షేత్రపాలకుడికి చక్కగా వివిధ రకములైనటువంటి పూజలతో అక్కడ నిత్యార్చన పూజలు జరుగుతున్నాయి. అదేవిధంగా మహాశివరాత్రి నాడు స్వామికి అక్కడ అంగరంగ వైభవంగా తిరుమల ఆలయం నుంచి మేళ తాళాలతో, వేద పండితులతో, అర్చకులతో, పరివారంతో, అధికారులతో అందరూ వెళ్ళి అక్కడ స్వామికి రుద్రాభిషేకాలు, వివిధ రకమైనటువంటి అభిషేకాలు, నైవేద్యాలు, అలంకారాలన్నీ కూడా సమర్పించి విశేషంగా స్వామిని కొలుస్తూ ఉంటారు. అలా ఉన్నటువంటి ఆ క్షేత్రపాలకుడిని మనందరం కూడా ఈసారి తిరుమల క్షేత్రానికి వెళ్ళినప్పుడు దర్శించుకుందాం. తిరుమల క్షేత్రపాలకుడు శివుడని తెలుసుకుందాం. మరొక్క మారు ఛానల్ వీక్షిస్తున్నటువంటి, విశేష ఆదరణ చూపిస్తున్నటువంటి మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఎక్కువ మందికి ఈ విషయం తెలిసేలా షేర్ చేయాలని మరీ కోరుకుంటూ, ముందు చెప్పినట్టుగా ఎవరెవరు తిరుమల ఆలయం గురించి విశేషాలు తెలుసుకోవాలనుకుంటున్నారు, ఆలయం లోపల ఏమున్నాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా వరుసగా ఒక సిరీస్ రూపంలో చెప్పడం జరుగుతుంది. వినాలి, మాకు ఇంట్రెస్ట్ ఉంది, తప్పక మేము ఆలయం గురించి తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళంతా కూడా మీ అమూల్యమైన కామెంటుని మాకు తెలియజేసి మమ్మల్ని ప్రోత్సహించి చెప్పడానికి మరింత ఉత్సాహాన్ని ఇవ్వాలని మరీ కోరుకుంటూ, ఇవాళ చక్కగా తిరుమల క్షేత్రపాలకుడి గురించి తెలుసుకుందాం. ఆయన ఎక్కడ ఉన్నాడో తెలుసుకుందాం. ఈసారి తిరుమలకు వెళ్ళినప్పుడు ఆ క్షేత్రపాలకుని దర్శనం చేసుకుందాం. స్వామితో పాటు క్షేత్రపాలకుని అనుగ్రహాన్ని కూడా మనం పొందుదాం. ఓం నమో వెంకటేశాయ.